హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ ఫ్యాషన్స్. ఈరోజు మనం బ్లౌజ్ కటింగ్ చూద్దాం. బ్లౌజ్ని 4 మడతలుగా మడత వేసుకోండి. ముందు బెంచ్ మీద చూపిస్తాను, క్లాత్ తర్వాత కట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక అంచుకు పెట్టుకోండి, బ్లౌజ్ని హోల్డ్ చేసుకొని ఒక సైడ్కి పెట్టుకోండి. షోల్డర్ అవన్నీ లాక్కొని చక్కగా హైట్ వచ్చి 14 లాక్కుంటే 14.2 ఉందండి. ఇప్పుడు వెడల్పు చూద్దాం. వెడల్పు చూసేటప్పుడు నడుము అది కరెక్ట్గా చూసుకొని షోల్డర్ అదంతా లాక్కొని కొంచెం ఇక్కడ కరెక్ట్గా పెట్టుకోవాలి. ఈ నెక్ దగ్గర నడుము దగ్గర కదలకుండా పట్టుకోండి. ఇటు సైడ్ చంక దగ్గర లాగి టేప్తో చూసుకోండి. అక్కడి నుంచి ఇటు సైడ్ చూసుకుందామండి. ఇటు నుంచి ఇక్కడ వాటికి 10 వచ్చింది, 10 ఉంది. వెడల్పు వచ్చి 10. చంక రౌండ్ చూద్దామండి. చంక రౌండ్ 8.5 వచ్చింది. ఇప్పుడు వేస్ట్ చూద్దాం. నడుము అండి, నడుము 8 వచ్చింది. మనం మెజర్మెంట్స్ వచ్చేసాయి. ఇప్పుడు లైనింగ్ కట్ చేసుకుందాం. లైనింగ్ వేస్ట్ లైన్ డ్రా చేసుకున్నాను. హైట్ వచ్చి 14.2 ఉంది కదా, 15.2 పెట్టుకున్నాను. షోల్డర్ 5.5, ఇంకా వెయిట్ ఎక్కువ ఉంటే కనుక 6 అలా పెట్టుకోవచ్చండి. 5.5కి మార్క్ చేసుకున్నాను. చంక డౌన్ కూడా 5.5 పెట్టుకోండి. ఇటు సైడ్ కూడా 5.5 వచ్చేటట్టు చూసుకోండి. ఇప్పుడు చంకకి ఒక లైన్ డ్రా చేసుకోండి. వెడల్పు వచ్చి 10 ఉంది కదా, 10కి మార్క్ చేసుకుందాం. 4 పార్ట్స్గా టేప్ని మడత పెట్టుకుందాం అండి. చంక రౌండ్ కోసం 4 పార్ట్స్కి మడత పెట్టుకొని ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. బ్యాక్ నెక్ రౌండ్కి, బ్యాక్ చంక రౌండ్ కండి. ఒకసారి చూసుకుంటున్నాను. చంక రౌండ్ ఇలా డ్రా చేసుకోండి. నడుము వచ్చి 8 ఉంది. 1 అంగుళమేమో డాట్స్కి, 2 అంగుళాలు ఖర్చుకి. అసలు ఖర్చు. నెక్ నేను కట్ వర్క్ పెడతానండి. దీనికి తర్వాత కట్ చేసుకుందాం. పార్ట్ 2లో వస్తుంది కట్ వర్క్ కటింగ్. ఒకసారి చెక్ చేసుకున్నాను, రౌండ్ కరెక్ట్గానే వచ్చింది. హ్యాండ్ కట్ చేసుకుందాం. హ్యాండ్ కొలత వచ్చి 8 ఉందండి. మనం వెడల్పు, హ్యాండ్ వెడల్పు 8.5 ఉంది కదా, కట్ చేద్దాం. వేస్ట్ లైన్. హ్యాండ్ హైట్ వచ్చి నేను ఎక్కువ పెడుతున్నానండి. 1 అంగుళమేమో కరువు కదా, కట్ వర్క్ వస్తుంది హ్యాండ్కి కూడా, అందుకని 1 అంగుళం మార్క్ చేసుకున్నాను. హ్యాండ్ పొడవు 11 పెట్టాను. 11 పెట్టి 3.5 ఏమో డౌన్ మార్కింగ్ చేసుకున్నాను. ఎయిట్ అండ్ హాఫ్ ఉంది కదా, హ్యాండ్ వెడల్పు
అక్కడి నుంచి హ్యాండ్ కరువు తీసి ఇక్కడి నుంచి 2 అంగుళాలు ఖర్చు అతుకు వేసుకుందాం. 2 అంగుళాలకి వేస్తాను. ఇలా కరువు వస్తుంది అన్నమాట కట్ వర్క్. ఫ్రంట్ కట్ చేసుకుందాం. ఇలా క్రాస్ వేసుకోండి. ఎడ్జిల వైపు చూసుకొని అంచు ఉంది కదా అటు ఇటు సైడ్ షోల్డర్, చంక, ఇటు సైడ్ క్రాస్ బెల్ట్ వచ్చింది కదా చూసుకొని వేసుకోండి ఒక సైడు. ఇప్పుడు చుట్టూ డ్రా చేసేస్తున్నాను. ఇక్కడ కరువు ఉంది కదా చంక డౌన్ కూడా గీసుకుందాం. తర్వాత చంక క్రాస్, ఆ వీడియోలో బ్లౌజ్ కటింగ్స్ ఉన్నాయండి, అవి కూడా చూడండి. ఇప్పుడు షోల్డర్ 2.5 పెట్టుకున్నాను. ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకుందాం. కొలుచుకొని ఫ్రంట్ నెక్ హుక్స్ పట్టి తీసుకోండి. మెజర్కి హుక్స్ పట్టి 7.5 ఉంది. 7.5కి మార్క్ చేసుకుంటున్నాను. అక్కడి నుంచి కాజా పట్టి తీసుకోండి. షేప్కి మనకి కాజా పట్టీకి మన షేప్కి కిందకి తీసుకోండి. ఖర్చుకి 4.5 ఉంది. ఖర్చు తీసి నెక్ కాడి నుంచి మళ్ళీ ఖర్చు సైడ్ అండి, ఇటు సైడు 6 ఉంది. ఖర్చు తీసేసి 6 కదా 6.5కి మార్క్ చేసుకుందాం. చెస్ట్ చూసుకుందాం అండి. ఇప్పుడు చెస్ట్ డౌను, షోల్డరు కాజా పట్టి తీసుకొని షోల్డర్ మధ్యలోంచి చెస్ట్ డాట్ చూడండి. షేప్ డాట్ పైన ఉంది కదా షేప్ది 10 ఉంది. షేప్ డౌన్ ఏమో 13 ఉంది. 10, 13 ఇంకో మన ఖర్చుకి ఒక హాఫ్ 13.5 పెట్టాను. ఇప్పుడు ఇటు సైడు చెస్ట్ బై 10 4, ఆ 10 డాట్కి ఇక్కడికి లైన్ మార్క్ చేసుకున్నాను. ఇటు సైడ్ ఏమో 1.5, ఇటు సైడు 1.5 పెట్టుకొని ఒక క్రాస్ తీసుకోండి లైన్. ఇటు సైడ్ నుంచి ఇటు కూడా క్రాస్ ఇవ్వండి. ఇక్కడ మనం చెస్ట్ పట్టిస్తాం కాబట్టి ఇటు కూడా ఖర్చు పెట్టుకోండి కొంచెం. నెక్ ఫ్రంట్ నెక్ అండి, రౌండ్ మార్క్ చేసుకోండి. ఫ్రంట్ కట్ చేసేసుకుందాం. బ్యాక్ మీద వేసుకొని ఒకసారి చూసుకుందాం అండి. షేపు కోప్ కట్ చేసుకుందాం అండి, రౌండ్గా వస్తుంది. ఇది అండి బ్లౌజ్ కటింగ్. హ్యాండ్. బాయ్.